సో పాపపుణ్యాలు అని అంటుంటారు కదా. సో అతను చెడ్డవాడు కాబట్టి అతనికి పాపం తగిలింది, నేను చేసుకున్న పుణ్యం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను. పాపం పుణ్యం అనేది అది మన బ్యాంక్ అకౌంట్ లాంటిది ఏం కాదు అని నేను అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఒక చెడ్డ వ్యక్తి అంటే అతనికి ఏంటంటే బై డిఫాల్ట్ అతను పుట్టడమే అట్లా పుట్టిండు అనుకుందాం. అంటే అతని మైండ్లో ఆలోచనలు కానీ ఎక్కువ నెగిటివిటీస్ సైడ్, అంటే ఏదైనా ఒకటి కావాలి అని అనుకున్నప్పుడు ఆ దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, అంటే ఎంతమందికి ఇబ్బంది కలిగినా, సో వాళ్ళందరినీ కూడా తొక్కుకుంటూనో ఇంకేదో విధంగా చేసి ఆయనకు కావాలనుకుంది సాధించుకోవడం. సో ఆటోమేటిక్గా అతను చెడ్డ వ్యక్తిలాగా అయిపోతుంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే అతని కోరికల్ని కంట్రోల్లో పెట్టుకోకుండా కావాలి అనుకున్నది ఎట్లయినా, అది మంచి చెడు ఎట్లయినా దాన్ని సాధించాలి అనుకునేది చెడ్డ వ్యక్తి మనస్తత్వం అనుకోవచ్చు. అంటే జనాలు ఏమనుకుంటారు, అరే ఇతను ఇన్ని పాపాలు చేస్తున్నాడు కదా, ఇతను ఖచ్చితంగా ఏదో ఒక రోజు పాపం తగులుతుంది అంటే నేనేమనుకుంటా అంటే పాపం అనేది ప్రత్యేకంగా అతని అకౌంట్లో నుండి అదేదో తర్వాత అతనికి అవైల్ అయింది అట్లేం ఉండదు. చెడ్డోడు కాబట్టి ఆయన బిహేవియరే ఆయనకు ఒక రిజల్ట్ తీసుకొచ్చింది, ఒక బ్యాడ్ రిజల్ట్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఒక వ్యక్తిని చెడు చేసి ఇక్కడైతే తప్పించుకున్నాడు అనుకుందాం, ఇంకో చోట తప్పించుకున్నాడు అనుకున్నాం. బట్ అల్టిమేట్గా ఏదో ఒక రోజు అతని చెడే అతనికి మళ్ళా రిజల్ట్ ఉల్టా తీసుకొస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఏదైనా కూడా మనము ఒకటి ప్రొజెక్ట్ చేసామంటే అది రివర్స్ మనకు వచ్చింది అంటే అది బికాస్ ఆఫ్ అవర్ బిహేవియర్. అదేదో పాపం వల్ల కాదు. పాపం అంటే ఏంది, అతని బిహేవియర్ బాగాలేదు, అతను బ్యాడ్ లక్. అది పుట్టడమే అతను ఆ మైండ్లోనే మొత్తం నెగిటివ్ థాట్స్ని అతను దాన్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి అది అందులోనే బాగుంటుంది మార్గం. అంటే నెగిటివ్ థాట్స్లోనే బాగుంది నా లైఫ్, అంటే ఆ సక్సెస్ అనేది అందులో ఉంది అతను అనుకున్నాడు. అదే ఒక మంచి వ్యక్తి ఎట్లయితాడు అంటే థాట్స్ కూల్ కామ్, అంటే ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అది జరగని పక్షంలో, లేకుంటే దానివల్ల చాలామందికి ఇబ్బంది కలుగుతుంది అని తెలుసుకున్నప్పుడు దాన్ని విరమించుకునేవాడు కొద్దిగా మంచి థాట్స్ కలిగిన వ్యక్తిగా అనుకోవచ్చు. సరే అతనికి పుణ్యం వస్తుందా అంటే పుణ్యం అంటే అతను ఏంటంటే ఎవరికి హాని చేయకుండా పోతుండు కాబట్టి ఆటోమేటిక్గా అతని దారిలో శత్రువులైనా సరే, లేకపోతే అతని బిహేవియర్ ద్వారా అతనికి వచ్చేది అంటే ఎఫెక్ట్ తక్కువ కాబట్టి ఆటోమేటిక్గా అది పుణ్యం అని అనుకోవాలి. అంతేగాని అకౌంట్ అయితే ప్రత్యేకంగా ఏముండదు. ఇకపోతే తల్లిదండ్రులు చేసిన పాపాలు వాళ్ళకు నెక్స్ట్ జనరేషన్కి వచ్చింది అంటే ఇప్పుడు తల్లిదండ్రి చెడ్డోడు ఉన్నప్పుడు కొడుకు కూడా ఆటోమేటిక్గా ఒక మంచివాడిగా అయితే పుట్టాడు కదా. ఎందుకంటే ఇక్కడ జెనెటికల్గా మాట్లాడుకున్నప్పుడు చెడ్డ ఇంటెన్షన్స్ ఉన్న వ్యక్తి ఆ మైండ్లో న్యూరాన్స్ అన్నీ చెడు శంకిస్తున్నాయి, అంటే చెడుని సపోర్ట్ చేస్తున్నప్పుడు అతని పుట్టే వాళ్ళు కూడా ఆటోమేటిక్ కొద్దిగా చెడు వ్యక్తే ఉంటాడు కాబట్టి అతను చేసే పని కూడా ఆటోమేటిక్గా చెడు వైపే పోతుంటుంది కాబట్టి ఆ రిజల్ట్ కూడా బ్యాడే ఉంటుంది ఏదో ఒక రోజు అల్టిమేట్గా. కాబట్టి దాన్ని బట్టి కూడా మనం అనుకోవచ్చు. అంతేగాని మళ్ళా పుణ్యాలు పాపాలు ఇక్కడేముంటాయి చెప్పండి, అతను చేసిన పని వల్లనే రిజల్ట్ వచ్చింది. ఒకళ్ళకి మోసం చేయడం కానీ ఒకళ్ళకి ఇబ్బంది కలిగే పని ఎన్ని చేసినా ఆ తర్వాత ఏ హుండీలోనో లేకపోతే ఎక్కడనో ఆ మొత్తం డబ్బులు వేసిన ఆ పాపాలన్నీ కడిగేసుకున్న అట్లా నెవర్. పాపాలనేవి కడిగేసుకోవడం అట్లా ఉండదు. ఆ పాపాలు కడిగేసుకోవడం అంటే ఓన్లీ థింగ్ యూ కెన్ డూ ఈజ్ చేంజ్ యువర్ బిహేవియర్ చేంజ్ అయితే తప్ప పాపాలనేవి అంటే ఆ రాంగ్ థింగ్స్ అని ఎట్లా పోతాయి చెప్పండి. ఏంటంటే మనిషి పుట్టినప్పుడే ఒక్కొక్కసారి మైండ్లో థాట్స్ అనేవి నెగిటివ్ పాజిటివ్ అనేవి రెండు ఈక్వల్గా ఉన్నప్పటికీ చెడు వైపు మంచి రిజల్ట్ వస్తుంది, అంటే బాగా ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది, నేను అనుకుంది సాధించుకోగలుగుతున్నా అని అన్నప్పుడు ఒక వ్యక్తి చెడు వైపే ఎక్కువ ఆకర్షితుడై ఇట్లా పోతుంటాడు అనమాట. మరి అట్లా కాకుండా నాకు ఉన్నది చాలు మంచితనంగానే పోదాం అని అనుకున్నప్పుడు ఈ విధంగా పోతుంటాడు. అయితే ఈ రెండింటికి బ్యాలెన్స్ ఎవరు జడ్జి చేయాలన్నప్పుడు మనకు బేసిక్గా ఒక సెన్స్ అనేది ఉంటుందని ఒక మనిషి నమ్మాలి. ఒక జంతువు కూడా అట్లా పోతుందంటే దాన్ని డిస్టర్బ్ చేయకుంటే అది కూడా మనల్ని ఏమన్నది అంటే దానికి సెన్స్ ఉంది అనుకోవాలి. అట్లాంటిది మనిషి అన్నిటికంటే డెవలప్డ్ మెంటల్గానే అనుకున్నప్పుడు మరి మనం ఎంత మంచిగా ఆలోచించాలి, అవునా కదా. ఒక వ్యక్తికి చెడు చేస్తున్నామా మంచి చేస్తున్నామా అనే సెన్స్ మనకు ఆటోమేటిక్గా వచ్చేయాలి, ఎవరో చెప్పడం వల్ల అది కాదు. ఇక్కడ ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే వ్యక్తి
తను డైనమైట్ అనే ఒక ఎలిమెంట్ని కనుగొన్నప్పుడు దానివల్ల ఉపయోగం కంటే కూడా ఈ ప్రపంచ వినాశనానికి, అంటే ఈ ప్రపంచ యుద్ధాలు వచ్చే అవకాశం దీంతో ఉంది ఈ పేలుడు పదార్థంతో అని అనుకున్నప్పుడు తను విరమించుకొని మరి తర్వాత అతని పేరు మీద నోబెల్ ప్రైజ్ కూడా పెట్టారు, నోబెల్ పీస్ ప్రైజ్, ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్స్లో. అంటే ఇక్కడ ఏంటంటే అతనికి సెన్స్ ఉంది. అప్పుడు ఒకటి కనిపెట్టిన తర్వాత దానివల్ల ఉపయోగం కంటే దురుపయోగమే ఎక్కువ ఉందని అతను ఆ సెన్స్ తోటి అనుకుంటూ, కాబట్టి అతని పేరు మీదనే ఒక గొప్ప ప్రైజ్ వచ్చింది. అంటే ఆ సెన్స్ అనేది మనకే ఉండాలి కదా, ఎవరో వచ్చి చెప్తే. మరి దాన్ని ఉపయోగించి కూడా అట్లాంటి పేలుడు పదార్థాలు ఉపయోగించి కూడా ప్రపంచ వినాశనం, అంటే ప్రపంచ యుద్ధాన్ని తెచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే సెన్స్ అంతే దాన్ని బట్టి. సో పుణ్యం పాపం అనేది కూడా మన సెన్సెస్. పుణ్యం చేసుకుంటూ పోతున్నవానికి దాదాపు శత్రువులు తక్కువ ఉంటారు, అన్నీ తక్కువ ఉంటుంది. ఇక పాపం చేసిన కంటే అతని బిహేవియరే అతన్ని కష్టాలని తెచ్చిపెడుతుంటుంది, అంతే తప్ప ప్రత్యేకంగా అయితే ఒక అకౌంట్ ఉండి ఈ పాపాలన్నీ ఒక అకౌంట్లో, పుణ్యాలని ఒక అకౌంట్లో, ఆ తర్వాత దాని ఫలితం తర్వాత ఉంటుంది, ఇవన్నీ కూడా ఓకే, అట్లా నమ్మడంలో తప్పు లేదు. బట్ ప్రాక్టికల్గా చూస్తుంటే అంతే కదా, చెడ్డోనికి చెడు, మంచోనికి మంచి మ్యాక్సిమం. సరే, ఇక మంచోడు కూడా చెడు జరుగుతుంది అంటే అది ఎక్సెప్షనల్. నేను జనరల్గా చెప్తున్నా, జనరల్గా మ్యాక్సిమం తీసుకుంటే మంచికి మంచి, చెడుకు చెడు. యా, థ్యాంక్ యూ.